హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక కీలకమైన అంశాన్ని చర్చించుకోబోతున్నాం. అది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం తమిళనాడులో అమలు పరుస్తారా? ఎందుకు ఈ చర్చ వచ్చిందంటే మనందరికీ తెలిసిందే తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన సంగతి, అలాగే దాని పేరు టీవీకే. సో అది 2026 ఎన్నికల్లో విజయం సాధించడానికి విజయ్ ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఇక్కడ జగన్ ఎట్లయితే వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నియమించుకున్నారు, అదే ఫార్ములా అదే బాటలో ఆయన కూడా నడుస్తున్నాడు అని చెప్పాలి. సో ప్రశాంత్ కిషోర్ అన్న మాట ఏంటంటే, మీరు విజయం సాధించాలంటే పవన్ కళ్యాణ్ గారు 2024లో అనుసరించిన వ్యూహాన్ని తమిళనాడులో గనక అనుసరిస్తే ఇక్కడ కూడా మీరు విజయం సాధించడం ఖాయమని చెప్పారట. సో ఈ అంశం ప్రస్తుతం వైరల్గా మారింది. ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహాన్ని అక్కడ అమలు చేస్తే విజయం సాధిస్తారా? అది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఏ పార్టీలు అలయన్స్ అవుతాయి? పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి పోలికేంటి? ఇవి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా అభిప్రాయం మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నచ్చితే నచ్చినా నచ్చకపోయినా హుందాగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి స్థాయిలో. సో తమిళనాడు మనం ఒకసారి చూస్తే మనకు కనపడే పార్టీలు ప్రధానంగా ఒక 2 పార్టీలు మాత్రమే కనపడుతుంటాయి. ఒకటి డిఎంకే, 2 అన్నా డిఎంకే. సో ఒకసారి డిఎంకే అధికారంలోకి ఉంటుంది, ఒకసారి అన్నా డిఎంకే అధికారంలో ఉంటుంది. కానీ ఏ రోజున ప్రతి సందర్భంలో కూడా అధికార మార్పిడి అవుతుంది, కానీ ఈ 2 పార్టీల మధ్య అవుతుంది. కాంగ్రెస్, బీజేపీ, పిఎంకే, ఎండిఎంకే ఇలాంటి పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏవి కూడా అధికారానికి చేరువలోకి వచ్చే పార్టీలు ఏవీ లేవు. ఇప్పుడు అన్నా డిఎంకే వీక్ అయిపోయింది. ఎందుకంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత అన్నా డిఎంకే నాయకత్వలేమితో సతమతమవుతోంది. కేడర్ ఉన్నది కానీ నాయకత్వలేమి బాగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే వీక్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి విజయ్ రంగంలోకి దిగారు. డిఎంకే వ్యతిరేకతతోటి, బీజేపీ వ్యతిరేకతతోటి ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అయితే ఇవాళ ఆయన అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి? అసలు తమిళనాడులో మనకు కనపడే పార్టీలే కాకుండా అనేక పార్టీలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. తమిళనాడులో మొత్తం 40 పార్టీలు ఉన్నాయంటే నమ్ముతారా? 40 పార్టీలకు పైగా తమిళనాడులో ఉన్నాయి. ఈవెన్ మొన్న ఎన్నికల్లో 2021లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన డిఎంకే స్పెషల్ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో ఆ డిఎంకే అలయన్స్ మాత్రమే అధికారంలోకి వచ్చిందని చెప్పాలి. ఈ అలయన్స్లో భాగంగా వాళ్ళు 234 స్థానాలకు గాను 158 స్థానాలు ఈ ఎస్పీఏ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్. అందులో డిఎంకే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వీసీకే, సిపిఐ, సిపిఎం ఇలా 13 పార్టీల కూటమి. అది ఈ 13 పార్టీల కూటమి కలిసి 45% ఓట్లు తెచ్చుకోవడంతో 159 స్థానాలు గెలుచుకున్నారు. అదే సమయంలో అన్నా డిఎంకే మాత్రం తక్కువ తినలేదు. అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉంది. ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకే 66 స్థానాలు, పిఎంకే 5 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, మొత్తం కలిపి 75 స్థానాలు గెలుచుకోగా 39% ఓటింగ్ వచ్చింది. అయితే అన్నా డిఎంకే అనుకుంది బీజేపీతో కలవటం వల్లనే మనం లాస్ అయ్యాము, సో ద్రవిడవాదం దెబ్బతింటోంది, కాబట్టి మనం బీజేపీని దూరం చేస్తే బెటర్ అని అన్నా డిఎంకే భావించింది. వెంటనే లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికే సొంతంగానే పోటీ చేయాలి, ఈ ఎన్డీఏ కూటమిలో ఉండొద్దని నిర్ణయించుకుంది. ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చి మరొక 2 పార్టీలతో కలిపి పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో క్లీన్ స్వీప్ చేసింది ఇండియా కూటమి. సో అంతకుముందు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్గా ఉన్నది కాస్త ఇండియా కూటమిగా రూపాంతరం చెందింది. ఇండియా కూటమిలో డిఎంకే 22 స్థానాలు, మొత్తం 39 స్థానాలు ఎంపీ స్థానాలు ఉంటే 22 స్థానాలు డిఎంకే. అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలో డిఎంకే గెలిచింది. 22 స్థానాలు డిఎంకే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, సిపిఐ 2, వీసీకే 2, సిపిఎం 2, ఎండిఎంకే 1, అలాగే యూఎంఎల్ 1. సో మొత్తం కలిపి 39కి 39 స్థానాలు గెలవటం ద్వారా ఒక చరిత్ర సృష్టించారు అక్కడ అని చెప్పాలి. అదే సమయంలో అన్నా డిఎంకే ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పడిపోయింది, 20% పడిపోయింది. అక్కడెక్కడో చాలా పెద్ద స్థాయిలో దాదాపుగా 30% ఓటింగ్ ఉన్న అన్నా డిఎంకే చివరికి 20%తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది, 11% పెరిగింది. బీజేపీ అంటే బీజేపీ కూడా పోటీ చేసినప్పటికీ ఎటువంటి సీట్లు రానప్పటికీ ఓవరాల్గా ఎన్డీఏ మాత్రం అక్కడ సాధించిన ఘనత ఏంటయ్యా అంటే 18% ఓటింగ్ సాధించింది. ఇవాళ రాబోయే ఎన్నికల్లో మరి విజయం సాధించాలంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎట్లా అమలు చేయాలి, ఇదొక్కసారి మనం పరిశీలిద్దాం. సో ఇక్కడ ఓవరాల్గా నిన్నటికి అంటే మొన్న ఫిబ్రవరిలో మూడ్ ఆఫ్ ద నేషన్ అని తమిళనాడులో సర్వే చేస్తే ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఇంకా ఇండియా కూటమి చాలా బలంగానే ఉంది. గతంలో వచ్చిన ఓటింగ్ కంటే కూడా వాళ్లకు ఓటింగ్ శాతం 40 అంటే దాదాపుగా
వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం 47% అనుకుంటే గతంలో 52% పెరిగిందంట ఓటింగ్ శాతం. అదే సమయంలో అన్నాడీఎంకే ఓటింగ్ శాతం 20% పడిపోయింది. 23% గతంలో ఉంటే 20% పడిపోయింది. ఎన్డీఏది మాత్రం 21కి పెరిగింది. అంటే 18% ఉన్నది 21% పెరిగింది. ఇక్కడ అన్నాడీఎంకే నేను 23% నుంచి 20% తగ్గిందంటే అన్నాడీఎంకే ఒకటే కాదు, అన్నాడీఎంకేతో పాటు 2 పార్టీలు కలిపి కూటమిగా పోటీ చేసాయి. అందులో 23% వస్తే అందులో 20% అన్నాడీఎంకేది మాత్రమే. ఓవరాల్గా ఈ కూటమిలో ఈ 3 పార్టీలు కలిపి 23% వస్తే 20%కి తగ్గిపోయింది. అలాగే ఎన్డీఏ కూటమి 18% నుంచి 21%కి పాకింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ ప్రభ పెరుగుతోంది కానీ సీట్ల రూపంలో కన్వర్ట్ అవ్వట్లా, ఓట్ల రూపంలో మాత్రం కనబడుతోంది. సీట్ల రూపంలోకి వచ్చేటప్పటికి మాత్రం అది మెటీరియలైజ్ అవ్వడం లేదు. రాబోయే రోజుల్లో 2026లో అంటే కేవలం వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సరం ముందు చేస్తే కూడా ఇలాంటి రిజల్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఓటు చీలకుండా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మెయిన్ పాయింట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు అనుసరించిన వ్యూహం ఏంటి? ఓటు చీలకూడదు. అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయమని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. ఓటు చీలకపోతే ఖచ్చితంగా ఇండియా కూటమికి గట్టి పోటీ అయితే ఇవ్వచ్చు. ఇవాళ ఇండియా కూటమి అలాగే ఉంటుంది, అధికారంలో ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు కొంత వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత అనేది వస్తుంది. కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్తున్నాడు ఆయన. ఎవరు కలిసి ఉండాలా? ఇక్కడ అన్నాడీఎంకేకేమో 20% పైగా ఓట్లు ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమికి 23% అనుకోండి. అదే సమయంలో ఎన్డీఏకి 21% అనుకోండి. 23, 21 కలిపితే 44%. రాజకీయాల్లో 1+1 2 అవుతుందన్న నమ్మకం లేదు. 1+1 4 అవ్వచ్చు, 1+1 1గానే ఉండొచ్చు. కానీ ఒక అంచనా ప్రకారం అన్నాడీఎంకే అలాగే ఎన్డీఏ కూటమి కలిస్తే డెఫినెట్గా 40%కి పైగా ఓటింగ్ వస్తుంది అన్న ఒక అంచనా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఈయన కూడా విజయ్ అనుకున్నంత ఈజీగా సొంతంగా అధికారంలోకి రాలేడు అని ప్రశాంత్ కిషోర్ తేల్చేశాడు. ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్ ఏంటి? ఏదో ఒక పార్టీతో అలయన్స్లోకి వెళ్ళటం. అన్నాడీఎంకేతో ఆయన అలయన్స్లోకి వెళితే గనక అన్నాడీఎంకే అలయన్స్కి వెళ్తే గెలిచే అవకాశం లేదు. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది బీజేపీ బలంగానే ఉంది 18%తో బీజేపీ కూటమి. అన్నాడీఎంకే కూటమి 23%తో బలంగానే ఉంది. 21, 23 అంటే 44%. ఇవాళ వాళ్ళ కూటమిలోకి గనక విజయ్ చేరితే, విశ్లేషకులు చెప్తున్నది కూడా ఇదే, వాళ్ళ కూటమిలోకి గనక విజయ్ చేరితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ముఖ్యమంత్రి కాకపోయినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిలాగా ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒక్కటైతే ఏతవాత మనకు స్థూలంగా అర్థమయ్యేది ఏంటంటే విజయ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం అనేది అసాధ్యం అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక కీలకమైన ఫ్యాక్టర్ ఉంది. సీమాన్ అని ఒక పార్టీ ఉంది. ఆ సీమాన్ పార్టీ ఎన్టీకే అంటారు దాన్ని అనమాట. ఈ నాన్ తమిళ్ కక్షి అని ఏదో పార్టీ అనమాట. ఆ ఎన్టీకే పార్టీ లోక్సభ ఎన్నికల్లో 8.2% ఓట్లు తెచ్చుకుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 6.5% ఓట్లు తెచ్చుకుంది. కానీ ఒక్క సీటు కూడా రాలా. మీరు 2019లో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి 6% ఓట్లు వచ్చినా కానీ సీట్లు రాలేదు కదా, ఒక్క సీటు వచ్చింది. అలాగే వీళ్ళకి ఇప్పుడు ఓటింగ్ మాత్రం చాలా బాగా గణనీయంగా పడుతుంది. కానీ మరి ఆ సీమాన్ని అలాగే ఈ విజయ్ని వీళ్ళిద్దరిని తీసుకుని గనక ఎన్డీఏ కూటమి పోటీ చేస్తే డెఫినెట్గా ఎన్డీఏ కూటమికి చుక్కలు చూపించే అవకాశం ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ చివరికి తేల్చేశారు. మీరు డిప్యూటీ సీఎం కోసం ఆశించండి తప్ప ముఖ్యమంత్రి కోసం ఆశించొద్దు అని చెప్పారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2024లో వ్యూహం నాకు వదిలేయండి, మీరు నేను చెప్పినట్టు పనిచేయండి అని ఏ రకంగా అయితే ఆయన కార్యకర్తలకు చెప్పారో ఇదే అంశాన్ని ఇవాళ ప్రశాంత్ కిషోర్ పక్క రాష్ట్రాల్లో కూడా అమలు చేసే పరిస్థితి. అంటే వ్యూహకర్తలకి అంతుబట్టని వ్యూహాన్ని 2024లో ఆయన అమలు చేశారనమాట. ఇక్కడ కూడా మనం చూడొచ్చు కీలకమైన అంశం. అటు బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నాయి. వాస్తవానికి ఆ రెండిటికి ఓటు బ్యాంకు దగ్గరగానే ఉన్నప్పటికీ ఆ రెండు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నాయి. ఒకళ్ళు అంటే ఒకళ్ళ లోపల కత్తులు నూరుకునే పరిస్థితి, కలిసే అవకాశం లేదు. అలాంటి 2 పార్టీలను తీసుకొచ్చి ఇలా కలిపి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి వెనకుండి కూటమిని నడిపించి ఈ రకమైన 164 సీట్లు కేవలం 11 సీట్లకు ఇటువైపు జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశాడంటే అది ఎంత పెద్ద వ్యూహం మనందరికీ అర్థం. ఇవాళ దేశం దృష్టిని ఆ వ్యూహం ఆకర్షించిందని చెప్పాలి. ఇవాళ ప్రశాంత్ కిషోర్ కూడా అదే వ్యూహంతో ముందుకెళితేనే ఇక్కడ విజయ్కి బతుకుంటుంది అని చెప్తున్నాడు ఆయన. అట్లీస్ట్ ఇవాళ ఆ కూటమిలో కనుక విజయ్ చేరితే విజయ్కి వచ్చే స్థానాలు చాలా తక్కువ ఉంటాయి.
ఎందుకంటే 234 స్థానాల్లో బహుశా విజయ్కి ఒక 40-50 స్థానాలకు మించి ఇవ్వకపోవచ్చు. కానీ వాటిల్లో ఎంతో కొంత ఒక 20 స్థానాలు 25 స్థానాలు ఆయన గెలవగలిగితే డెఫినెట్గా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సో ఆయన రాజకీయాల్లో మనుగడ సాగించడానికి వీలుంటుంది. లేదా ఓడిపోయిన తర్వాత మరో 5 ఏళ్ల పాటు మళ్ళీ రాజకీయ పోరాటాలు చేయాల్సి వస్తుంది. మరి విజయ్ ఏం నిర్ణయించుకుంటారు? విజయ్ ఒక రకంగా చెప్తే మీరు మనం సినిమాల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని విజయ్ ఫాలో అవుతారు. ఎలా అంటే తమ్ముడి సినిమా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, అనేక సినిమాలు పవన్ కళ్యాణ్ గారు తీసినవి రీమేకులుగా ఆయన అక్కడ తీసుకున్నాడు. అలాగా సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతుంటారు. పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్ అంటే ఆయనకి ఇష్టం. పవన్ కళ్యాణ్ లాగా ఆయన కూడా అటువైపు చేస్తూ ఉంటాడు. అలాంటిది మరి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకుంటారా అంటే ఇక్కడ ఒక చిక్కుముడు ఉంది. ఏంటంటే ఆయన రాజకీయం ప్రారంభించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే డిఎంకేకి వ్యతిరేకమని చెప్పాడు, బీజేపీకి వ్యతిరేకమని చెప్పాడు. సో అతనిది ద్రవిడవాదమా కాదా అర్థం కాని పరిస్థితి. ఒక స్పష్టమైన ఒక ఎజెండా కనబడట్లేదు. కాబట్టి విజయ్ ఇవాళ అంటే బీజేపీకి దగ్గర అవ్వడానికి విజయ్కి ఒక ప్రాబ్లం ఉంది. విజయ్ జోసెఫ్ ఆయన మైనారిటీ ఓట్లు పోతాయన్న భయంతో బీజేపీతో కలవకుండా మరి మరొకసారి డిఎంకేకి అధికారం ఇస్తారా, లేదు కలిసి పోటీ చేసి ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ గారు ఫార్ములాతో విజయం సాధిస్తారనేది మనం వేచి చూడాలి.